సచివాలయం దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. గాంధీల పేరుతో దేశంలో ఇప్పటి వరకు ఉన్నవి సరిపోవా అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. రాజీవ్ విగ్రహాన్ని ప్రజలపై ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నిస్తున్నారు రాకేష్ రెడ్డి. గాంధీల పేరుతో 17 కేంద్ర పథకాలు ఉన్నాయని చెప్తున్నారు. 49 రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇక దేశంలో ఉన్నవి సరిపోవా అని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు పెట్టిన పేర్లు సరిపోనట్టు మళ్ళీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసుకొచ్చి మన తెలంగాణ సచివాలయం ముందు పెడతారు. నిన్న మొన్న అసలు ఎన్నున్నాయి ఈ గాంధీల పేరు మీద, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని స్టేడియంలు ఉన్నాయి, అసలు వీళ్ళ పేరు మీద ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం లెక్క తీస్తే 17 కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, 49 రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, 26 టోర్నమెంట్లు ట్రోఫీలు ఉన్నాయి, 17 స్టేడియంలు ఉన్నాయి, 4 జియోగ్రాఫికల్ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి, 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 4 పవర్ ప్లాంట్లు ఉన్నాయి, 99 యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 41 అవార్డులు ఉన్నాయి, 17 స్కాలర్షిప్లు ఉన్నాయి, 17 నేషనల్ పార్క్స్ అండ్ మ్యూజియంస్ ఉన్నాయి, 37 ఆసుపత్రులు ఉన్నాయి, 35 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 37 రోడ్లు బిల్డింగ్లు ప్రాంతాలు ఉన్నాయి. సో అదే బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి చదివి వినిపిస్తున్న ఒక పెద్ద చిట్టా. తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పార్టీల మధ్య ఒక కాంట్రవర్సీని నడుపుతోంది. అధికారంలోకి వస్తే తెలంగాణలో రాజీవ్ గాంధీ పేరుతో ఉన్న అన్నింటి పేర్లు కూడా మార్చేస్తామని ఇప్పటికే ప్రకటించారు కేటీఆర్. ఆ వివాదానికి రాకేష్ రెడ్డి ఇంకాస్త క్రియేటివ్ గా ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దేశంలో గాంధీ పేరుతో ఉన్న సంస్థలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, ఇతరత్ర జాబితాను తీసుకొచ్చి ఒక చాంతాడంత లిస్టును చూపించారు. ఆయన రిలీజ్ చేసిన వీడియోని ఒకసారి చూద్దాం. సో 17 కేంద్ర పథకాలు, 49 రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, 26 టోర్నమెంట్లు, 17 స్టేడియంలు, 4 జియోగ్రఫికల్ ల్యాండ్ మార్కులు, 9 ఎయిర్పోర్ట్లు, 4 పవర్ ప్లాంట్లు, 99 యూనివర్సిటీలు, విద్యా సంస్థలు, 41 అవార్డులు, 17 స్కాలర్షిప్లు, 17 నేషనల్ పార్కులు, మ్యూజియంలు, 37 ఆసుపత్రులు, 35 ఇన్స్టిట్యూట్లు, 37 రోడ్లు, బిల్డింగ్లు. సో ఇది బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి చూపిస్తున్న చిట్టా. రాజీవ్ గాంధీ పేరుతో దేశంలో ఎక్కడెక్కడ ఏ ఉన్నా, ఎలాంటి పథకాలు అమలవుతున్నాయి, ఇవి ఉన్నవి సరిపోవా, మళ్ళీ కొత్తగా ఈ విగ్రహాలు ఎందుకు, ఈ పథకాలు ఎందుకు అంటూ ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్.